రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాదఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 11 ఏళ్ల నిశాంత్ ర్యాబిస్ వ్యాధితో మృతి చెందాడు. ఏప్రిల్ 23న క్రికెట్ ఆడుతున్న సమయంలో పిచ్చికుక్క దాడి చేయడంతో బాలుడి తలక, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే కొన్ని రోజుల తర్వాత జ్వరం, అస్వస్థత రావడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ర్యాబిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. కుక్క కాటు గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నా పేరు కుంటయ్య, మామిడిపల్లి గ్రామం. నిశాంత్ అనే అబ్బాయి కుక్కకాటు గురైండు. కుక్కకాటు గురి కావడం వల్ల మీ అప్పటికప్పుడే ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారని చెప్పంటే కాలికైన గాయాలనే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చారు. తలపైన ఎక్కడైతే గాయాలైనాయో, తలపైన కంటిపైన గాయాలైనాయో వాటికి వాళ్ళు ఏం చేశారని చెప్పంటే మరి కుక్క గరవలేదని చెప్పి, అది కుక్క కాటు కాదని చెప్పి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా దానికి కుట్టేయడం జరిగింది. కుట్టేసి కన్ను పైన వాళ్ళు ప్లాస్టర్ వేసి బ్యాండేజ్ వేసి పంపించారు. వాళ్ళు అంటే వాళ్ళ నిర్లక్ష్యం నేను 100% వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి బాబుని ఏం చేసినామని చెప్పంటే ఒక వారం రోజుల తర్వాత, 4-5 రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. కరీంనగర్ తీసుకెళ్ళినాం, అక్కడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళినాం. ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళు చెప్పింది ఒకటే, సరైన ట్రీట్మెంట్ జరగలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు, దానివల్ల ఆయనకు అబ్బాయికి రేబీస్ వ్యాధి సోకిందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. తర్వాత అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి బాధాకరమైన విషయం కాబట్టి ఈ కుక్కల బెడద కానీ ప్రభుత్వం కావచ్చు, గ్రామాధికారులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, కుక్కల పైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ రోడ్లపైకి వచ్చి ఆడుకుంటారు కాబట్టి ఊళ్ళల్లో విపరీతమైన కుక్కలు మోపైనాయి. వాటిని నివారించాలని చెప్పి, ఇంకా చిన్నపిల్లలకు కాకుండా కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ను కావచ్చు, గ్రామాధికారులను కావచ్చు అందరినీ వేడుకుంటున్నా. మా మేనలుడు అయినటువంటి నిశాంత్ లాగా ఎవరు కావద్దు. దీనికి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందని మా బామ్మది కుటుంబానికి, మా నిశాంత్ వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఏమైనా సహాయం అందిస్తుందేమో అని చెప్పి మేము వేడుకుంటున్నాం.